అమరావతికి టాలీవుడ్. మొన్నేమో విశాఖపట్నం అన్నారు, అంతకుముందు నెల్లూరు పేరుతో రచ్చరచ్చ చేసేశారు. ఇప్పుడేమో రాజధాని అమరావతి పేరు చెబుతున్నారు. ఇంతకీ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళుతుంది? తెలంగాణలో తెలుగు సినిమాకి పొగబెడుతున్నారా? చంద్రబాబు పిలుపుకి తెలుగు సినీ పరిశ్రమ పరవశించిపోయి హైదరాబాద్కి గుడ్ బై చెప్పేయాలనుకుంటోందా? ఇంతకీ వాస్తవమేంటి? కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే ఒకప్పుడు తెలుగు సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ తమిళనాడులోని చెన్నై. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ చాలామంది తెలుగు సినీ ప్రముఖులకు కేర్ ఆఫ్ అడ్రస్ చెన్నై అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై నుంచి హైదరాబాద్కి తెలుగు సినీ పరిశ్రమ తరలి రావడానికి పురిటి నొప్పులు పడిందన్నది నిర్వివాదాంశం. మరిప్పుడు హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఇంకో చోటికి తరలి వెళ్లాల్సి వస్తే ఎంతకాలం పడుతుందట? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. అయినా హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఇంకెక్కడికైనా ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న ముందుగా ఉత్పన్నమవుతోంది. ఆ ఆలోచన కానీ అవసరం కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఎవరికీ లేదనే చెప్పాలి. అంతలా హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ వేళ్లూనుకుని పోయింది. తెలంగాణ సర్కార్ సైతం తెలుగు సినీ పరిశ్రమకు మరింతగా అండదండలు అందిస్తాను అంటోంది. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఏమో గాని కొత్తగా ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్న టీడీపీ నేత, సినీ నిర్మాత అంబికా కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే గనుక వారందరినీ కలిసి ఒప్పించి తెలుగు సినీ పరిశ్రమను అమరావతికి రప్పించేస్తానంటున్నారు. జన్మభూమి అంటూ సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తున్నారాయన. చిరంజీవి సొంతూరు మొగల్తూరు అని ఎప్పుడో మర్చిపోయారు. స్వర్గీయ ఎన్టీఆర్ మాట ఏమిటి? అక్కినేని కుటుంబం పరిస్థితి ఏంటి? చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలో జన్మభూమి సెంటిమెంట్లు చాలా తక్కువ. పిలవగానే పరిగెత్తుకొచ్చేయడానికి అమరావతిలో అయినా ఇంకో చోట అయినా సినీ పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు ఉండాలి. గడిచిన 3 ఏళ్లలో కనీసం చంద్రబాబు సర్కార్ ప్రభుత్వం తరఫున సినీ పరిశ్రమకు తగిన సానుకూల వాతావరణమే సృష్టించలేకపోయింది. స్టూడియోల నిర్మాణం, ఇతరత్రా సౌకర్యాల నిమిత్తం చంద్రబాబు సర్కార్ సినీ పరిశ్రమకు భరోసా ఇచ్చి ఉంటే హైదరాబాద్ని ఖాళీ చేసేయకపోయినా టాలీవుడ్కి రెండో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక నగరాన్ని సినీ పరిశ్రమ ఎంచుకుని ఉండేదేమో. నామినేటెడ్ పోస్టులుంటేనే రాజకీయ నిరుద్యోగుల కోసం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా పదవి దక్కించుకున్న అంబికా కృష్ణ సినీ పరిశ్రమను తరలించేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే ఫక్కున నవ్వుకుంటోంది తెలుగు సినీ పరిశ్రమ.